మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనేది అయితే గేమ్ చేంజర్ మూవీ నుండి ఫోర్త్ సింగిల్ దోప్ లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇప్పటిదాకా రిలీజ్ అయిన 4 సాంగ్ రివ్యూల గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే, ఫస్ట్ సాంగ్ అయిన జరగండి జరగండి సాంగ్ లో అయితే శంకర్ గారు తన ట్రేడ్ మార్క్ అయిన రోడ్ వే ట్రాఫిక్ సౌండ్స్ అయితే చక్కగా ఉపయోగించారు విజువల్స్ పరంగా. ఇంకా సెకండ్ సాంగ్ విషయానికి వస్తారా, దాంట్లో మనకి రామచ్చ సాంగ్ లో అయితే తమనన్న అయితే ఇండియన్ ట్రెడిషనల్ బీట్స్ మొత్తం దింపారు. ఇంకా థర్డ్ సాంగ్ అయిన నానా హైరానా సాంగ్ లో అయితే శంకర్ గారు కొత్త టెక్నాలజీ ఇన్ఫ్రారెడ్ కెమెరా టెక్నాలజీ అయితే ఓడి మొత్తం ఫ్యాన్స్ అందరిని అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు. నౌ కమింగ్ టు దిస్ రివ్యూ ఆన్ దోప్ లిరికల్ సాంగ్ రివ్యూ. ఈ రివ్యూ తెలుసుకునే ముందు ప్లీజ్, మీకు సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ గుర్తుండే ఉంటుంది. అల్లు అర్జునానికి అసలు సీఎం రేవంత్ రెడ్డి గారి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ ఈ పైన ఐకార్డ్ లో ఉన్న ఈ వీడియో అయితే క్లిక్ చేసి ఒకసారి వీడియో అయితే చూడండి. అండ్ ఈ రివ్యూ తెలుసుకునే ముందు ప్లీజ్ మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోర్త్ సాంగ్ దోప్ సాంగ్ ఎలా ఉందో తెలుసా, ఈసారి శంకర్ గారు అండ్ తమనన్న కలిపి పర్ఫెక్ట్ సింక్ లో వర్క్ చేశారు ఈ సాంగ్ అయితే. ఎందుకంటారా, శంకర్ అన్న ట్రేడ్ మార్క్ ఇంకో లెవెల్లో అయితే ఉంది. తమనన్న అయితే ఈసారి ఇంగ్లీష్ లిరిక్స్ కి తోప్ లెవెల్లో మ్యూజిక్ ఇచ్చారు. ఎవ్రీ వన్ టెక్నీషియన్ హ్యాస్ జస్టిఫైడ్ దిస్ సాంగ్. ఈచ్ అండ్ ఈచ్ బిట్ రేట్ అయితే చాలా హైలైట్ గా ఉంది ఈ సాంగ్ లో మాత్రం. సిమిలర్ గా అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న టైటిల్ కార్డు పడిన ఒక 27 సెకండ్స్ దాకా మనకి నార్మల్ గా బీట్స్ వెళ్తుంటాయి. 28 సెకండ్స్ నుండి సాంగ్ ఉంటది కదా, అసలు బిట్టు హైలైట్ రా. ఇంకా లిరిక్స్ అర్థమయ్యేంత విధంగా కరెక్ట్ గా అయితే కరెక్ట్ స్క్రీన్ ప్లే వైజ్ గా వెళ్తుంటుంది. ఇంకా సాంగ్ అయితే మనకి కియారా అద్వానీ గారి లుక్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ డాన్స్ అయితే ఫుల్ గ్రేస్ఫుల్ గా వేశారు. సాంగ్ అలా త్వరలో వెళ్తున్న తర్వాత 2 minutes 11 seconds దగ్గర ఇంగ్లీష్ ఉంటది కదా, లిరిక్స్ పీక్స్ లెవెల్లో ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ లిరిక్స్ కి ఇంకొక మనకి అద్భుతమైన విషయం ఏంటంటే తమనన్న అయితే ఈసారి కరెక్ట్ గా మ్యూజిక్ ఇచ్చారు. ఇంకా రీసెంట్ టైమ్స్ ఆయన మీద వస్తున్న నెగిటివిటీ కావచ్చు, అసలు గేమ్ చేంజర్ కి ఆయన మ్యూజిక్ ఇస్తాడో ఇవ్వలేడో, ఎందుకు తమిళ ఇండస్ట్రీ మ్యూజిక్ డైరెక్టర్ తీసుకుంటే కరెక్ట్, ఇవన్నింటికైతే ఆయన చెక్ పెట్టేశారు. ఇచ్చిన 4 సాంగ్స్ కూడా ఫేవరబుల్ గా శంకర్ గారికి కరెక్ట్ గా ఎగ్జిక్యూషన్ పరంగా ఇచ్చినట్టు అయితే ఇచ్చారు. ఇంకా ఈ సాంగ్ పాడిన వాళ్ళు కూడా ఒక వోకల్ రిథమాటిక్ గా అయితే పాడారు. మనకి మేల్ వెర్షన్ అయితే తమనన్నే ఈసారి పాడారు. సాంగ్ అండ్ ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఒక పక్క అయితే మనకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అయితే తోప్ లెవెల్లో ఉంది. ఆయన అయితే ఒక కంబ్యాక్ అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఆయనకు కూడా ఎన్నో రూమర్స్ వచ్చాయి, బట్ ఆయన మాత్రం మనకి 3 minutes 52 seconds దగ్గర మనకి ఒక బీట్ అయితే ఉంటుంది తమనన్న రేంజ్ లో అయితే. ఆ బీట్కి దాదాపు మనకి ఒక 25 seconds వరకు చరణ్ అన్న అస్సలు మూమెంట్ అనేది ఆపకుండా అయితే బీట్కి డ్యాన్స్ చేస్తారు. అదైతే జానీ మాస్టర్ ట్రేడ్ మార్క్ అయితే కనిపించింది. సాంగ్ చూస్తున్నంత సేపు ఎలా ఉందంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ అనేవి ఒక డాల్బీ థియేటర్ లో కూర్చున్నట్టు ఆ మిక్స్ ఆడియో అనేది అనిపించింది. ఇంకా ఈచ్ అండ్ ఈచ్ ఫ్రేమ్ అయితే కలర్ఫుల్ గా ఒక లైట్ మ్యాటిక్ గా అయితే రిథమ్ చేశారు. ఇంకా ఇప్పటి వరకు రిలీజ్ అయిన 4 సాంగ్లు కూడా ఒక హైయెస్ట్ మార్క్ అయితే టచ్ చేస్తూ వెళ్ళిపోతున్నాయి. ఇంకా తమనన్న అయితే అసలు తగ్గేదిలా అంటున్నాడు ఇంకా గేమ్ చేంజర్ కి అయితే. ఇంకా మూవీ రిలీజ్ అయ్యాక తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవుట్పుట్ ఎలా ఉంటుందో ఇంకా వెయిట్ చేయాలి. అండ్ ఫైనల్లీ గేమ్ చేంజర్ సాంగ్ మాత్రం చెర్రీ అన్న ఫ్యాన్స్ అందరికైతే ఒక గూస్ బంప్స్ మూమెంట్ అయితే ఇచ్చింది. ఇంకా దోప్ సాంగ్ అయితే. ఇంకా ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఈ మూవీ January 10th అయితే రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ వీడియో చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ప్లీజ్ కామెంట్ పెట్టండి.